నమస్తే. పూర్ణ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మన భూమి వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి. ఇంత గొప్ప ఈ భూమికి ఎన్నో పుణ్యక్షేత్రాలండి. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క కథనం, ఒక్కొక్క ప్రత్యేకత. ఆ పేర్లు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇలాంటివి ఎన్నో. భారతదేశం అణువణువు కూడా పవిత్రత కలిగిన భూమి. అలాగే ఎన్నో పుణ్యక్షేత్రాలు, నదీ నదాలు. ఈశ్వరుడైన ఈశ్వరుడు సర్వాంతర్యామి, ఆది మధ్యం అంతం లేనివాడండి. మొత్తం ఎక్కడ చూసినా ఆ స్వామి ఐశ్వర్యకారకుడు, శుభకరుడు. ఈశ్వర నామమే ఎంతో శుభకరమైనది. హరహర మహాదేవ అన్నామంటే చాలునండి, మనం చేసిన పాపాలన్నింటినీ పోగొట్టేవాడు సర్వేశ్వరుడు. రుద్రుడు కూడా కోపం వచ్చిందంటే ఎవ్వరూ కూడా ఆయన్ని ఆపతరం కాదు. అంత గొప్ప ఐశ్వర్యకారకుడైన సర్వేశ్వరుడు ఈ కార్తీక మాసంలో రేపు ఆఖరి సోమవారం కదండి. నమశివాయ నామాంతో ఆఖరి సోమవారం ఉపవాసం కూడా చేసామనుకోండి, ఇంకా పుణ్యం. చేయలేని వాళ్ళు స్వామికి అభిషేకాలు చేయించుకొచ్చును. ఇంకా అది కూడా వెళ్ళలేని వాళ్ళు ఓం నమశివాయ అంటూ ఇంట్లోనే జపం చేసుకోవచ్చు. ఇంకా కార్తీక మాసానికి చివరగా వచ్చేసింది. ఓం నమశివాయ. ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ అని పిలిచే మన ఈ రాష్ట్రాన్ని ఈ రెండు పేర్లతో పిలవకముందు ఏమని పిలిచేవారు? శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూపా విరూపాఖ్యా దక్షద్వార ధ్వంసకా దేవ నీ దైవ తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు గర్వంబు విజ్ఞాన వంధ్యాత్మయోగంబు సర్వక్రియా కారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రైవర్తనంబుల్ మహి వాయుకాత్మాగ్ని సోమాగ్ని తోయంబులం చేసి కావించి సంసార చక్ర క్రియాయంత్రవాహుండవైతాదిదేవా మహాదేవ సత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞానదీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్మల్ భవత్పాద పంకేరు హుద్యాన దండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్య సేవ్యా భవాభర్త భట్టారక భార్గవాగస్య కుచ్చాది నానాముని స్తోత్ర దత్తావధానాలలటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మాన లిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబునన్ సిద్ధ సజ్జోరగేంద్ర సురేంద్రాదులం శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చితా నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవా నమస్తే 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 నమః. ఈ ఈశ్వర దండకం మహాభారతంలో కిరాతార్జునీయందు అర్జునుడు మహేశ్వరుని వలన దివ్యాస్త్రాలని పొందడానికి ముందుగా ఈ దండకం పట్టించినట్లుగా నన్నయ్య భట్ వారిచే రాయబడింది.